शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2025-26 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల ఫలితాలు అనేది మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరం అత్యంత విశిష్టమైంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో లోకంలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, 12 రాశుల వారికి కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో మనం చూస్తూ, ఇందులో ఏదైనా చెప్పిన వాటిలలో మీకు ఇబ్బందికరంగా ఉంటే అది ఎప్పటికీ కూడా జ్యోతిష్యం యొక్క తప్పు కాదు. మేము అంచనా వేసి చెప్పేటువంటి విధానంలో కొంత లోపం ఉండొచ్చు, కానీ శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళలో వారికి అవగాహన రాహిత్యంతో కానీ, క్షణికావేశంతో కానీ, తొందరపాటుతో కానీ చేసే నిర్ణయాల వల్ల తప్పులు దొరలొచ్చేమో, కానీ జ్యోతిష్ శాస్త్రం అత్యంత విశిష్టమైంది. కాబట్టి మన విఎన్ఆర్ క్రియేషన్స్లో ఈ 12 రాశుల వారి యొక్క ఫలితాలు మనం చెప్తున్నాం. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సర వృషభ రాశి యొక్క ఫలితాలు. ఈ వృషభ రాశి ఫలితాలు చూసే ముందు ఇందులో నక్షత్రాలు చూసుకుంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఇక్కడ మనం చూసుకుంటే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఇక్కడ ఆదాయము వ్యయం మనం చూసుకున్నట్టయితే సరి సమానంగా ఉంది, అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఆదాయం 11, వ్యయం 5 కాబట్టి ఆర్థిక పురోభివృద్ధి అయితే బాగుంటుంది. రాజపూజ్యం కొద్దిగా తక్కువగా ఉండి అవమానం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం మనం ప్రతి చోట కూడా సంశయంతో 1-2 ఆలోచించి ముందడుగు వేయాలి. ఇక్కడ ఈ వృషభ రాశి వారికి బృహస్పతి సంచారం చూసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో మే 15 తర్వాత అక్కడే మనకు సంవత్సరం అంతా ఉండి తామ్రమూర్తిగా ఉన్నాడు ద్వితీయ స్థానంలో. శని 11వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇది వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి స్థితి. రాహు 10వ స్థానంలో, ఇది కూడా మంచి స్థితే, రజతమూర్తిగా ఉన్నాడు. ఇక కేతువు 4వ స్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు. ఇది సామాన్యమైన స్థితిగా చెప్పుకోవచ్చు. ఇక కుజుడు 3, 4, 5, 6, 7, 8 స్థానాల్లో 9వ స్థానాల్లో సంచరిస్తున్నాడు. వీరి అదృష్ట సంఖ్య 6. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి అనేక రకాల అనుకూలతలు, వ్యతిరేకతలు మనకు సూచిస్తున్నాయి. ప్రతి రాశికి ఉన్నట్టే ఈ వృషభ రాశిలో కూడా కొన్ని అనుకూలమైన విషయాలు. ఇక్కడ ఆరోగ్యం గురించి మనం చూద్దాం. మొట్టమొదట ఆరోగ్యం విషయంలో అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యం అనేది ప్రతి మనిషికి అవసరం. ఆరోగ్యం బాగలేకుంటే మిగిలిన జాతకం అంతా చూసినా కూడా వృధానే, ఇందాక చెప్పిన మేషరాశిలో కూడా. అలాగే ఇక్కడ చూసుకుంటే గురువు 2వ స్థానం, ఇది అనుకూలించేది. అయితే కుజుడు 4వ స్థానంలో సంచరించే సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే జూన్, జూలై ఆ సమయంలో, అలాగే అష్టమం సెప్టెంబర్ ఆ సమయంలో కూడా కొంత ఆరోగ్య విషయంలో, సెప్టెంబరు, అక్టోబర్ మధ్యలో కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆ సమయంలో ఈ కుజుడు అష్టమ సంచారం, చతుర్థ సంచారం ఉంది. అలాగే వృషభ రాశి వారికి అష్టమాధిపతి బృహస్పతి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా బృహస్పతి బయటపడేస్తాడు. ఆరోగ్య విషయంలో మంచి అనుకూలత సూచిస్తున్నాడు. కాబట్టి ఆ విషయంలో మీరు చింతించాల్సిన అవసరం లేదు. కానీ
శీఘ్రంగా వైద్య సేవ తీసుకోండి. ఇక ఆర్థికపరమైన విషయంలో వృషభ రాశి వారికి అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది శని ఏకాదశ స్థానంలోకి వచ్చాడు. ఏకాదశ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. మూర్తిత్వం కూడా సువర్ణమూర్తిత్వం వచ్చింది కాబట్టి ఐశ్వర్యం అనేది కలిసి రావడానికి ఇది బీజం. ఎందుకంటే దశమాధిపతి అవుతున్నాడు శని, ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా మంచి అనుకూలమైన స్థితి. ఆర్థికంగా ఒక స్థితికి చేరుకునే సమయం. ఏదైనా ఇల్లు చక్కబెట్టుకోవాలంటే దీపం ఉన్నప్పుడే కాబట్టి ఇప్పుడు మీకు దీపం అనేది దొరికింది శని ప్రభావం వల్ల. కాబట్టి తప్పకుండా జాగ్రత్త పడండి. ద్వితీయ స్థానంలో బృహస్పతి కూడా, అది కొంత మూర్తిత్వ తక్కువగా ఉన్నా కూడా మంచి ఫలితాలను బృహస్పతి ద్వితీయ స్థానంలో ఇస్తాడు. ఆర్థికంగా మంచి స్థితిని కలగజేసి మిమ్మల్ని ఒక స్థాయిలో కూర్చుండబెట్టే స్థితి ఈ బృహస్పతికి ఉంది. ఇక విద్యార్థులకైతే మంచి ర్యాంక్స్ అనేటివి చేతిలోకి మీరు పడకున్న సామాన్య కష్టంతో ఉన్నా కూడా మీకు వచ్చేస్తాయి. ఎందుకంటే బృహస్పతి ద్వితీయంలో ఉన్నాడు. పంచమాధిపతి బుధుడు కూడా మంచి యోగకారకుడు. గోచారంలో కొద్దిగా అనుకూలించినా కూడా బుధుడు యోగం అనేది అద్భుతంగా ఉంటుంది. అలాగని చెప్పేసి చదవడం మానేయకండి. అన్ని రంగాల విద్యార్థులకు కూడా, ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు, బీఈడి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఎంఈడి, బీఈడి కానీ, టీచర్ ట్రైనింగ్ కానీ, ఇలాంటి వాళ్ళు చాలా మంచి అనుకూలమైన సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సైన్స్ విద్యార్థులకు కూడా కొంతవరకు మంచి అనుకూలంగా, ఎందుకంటే రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి సైన్స్ కూడా మంచి అనుకూలత, మంచి విజయాలు డాక్టర్లకు కూడా అందుతుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు అవి నేర్చుకునే వాళ్ళకు కూడా మంచి విజయాలు అయితే దక్కుతాయి, అవి గమనించగలరు. ఇక రాజకీయ నాయకులకు మనం చూసుకున్నట్టయితే బృహస్పతి అనుకూలంగా ఉన్నాడు, రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు. ఎక్కడ పోయి మాట్లాడినా కూడా కొంత పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం, చెడ్డ పేరు పొడగొట్టుకునే ప్రయత్నం చేయడం, సమాజంలో మంచి ఉనికిని చాటుకునే సమయంగా మనము ఈ ప్రస్తుత సంవత్సరాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదున్నా లేకున్నా ఇది మాత్రం బాగుండాలి. వాగ్దాటి, సమాజంలో పేరు ప్రతిష్టలు రాజకీయ నాయకులకు ఇవి రెండు సంపాదించుకుంటారు. అలాగే ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు రాజకీయ నాయకులు. సినీ రంగాల వారికి చూసుకున్నట్టయితే ఇక వీరికి గత కొంతకాలంగా ఉన్నటువంటి దారిద్ర్యము, బాధ, ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోయి ఒక మంచి భయంకరమైనటువంటి హిట్టు దొరుకుతుంది. ఏదైనా మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి స్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. బాలీవుడ్ లాంటి రంగాలకు ఎంతో నష్టాల్లో ఉండి ఎంతో అప్రతిష్టతో ఉన్న వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి విజయం. చావా లాంటి సినిమా ఇది హైందవ సమాజానికి ఒక మేలుకొల్పుగా వచ్చి సమాజాన్ని ఉర్రూతలూగిస్తుంది. ఇలాంటి అద్భుత విజయాలు ఈ వృషభ రాశి వారిలో ఎవరైనా ఉంటే, అంటే ఆ సినిమాలో ఉన్న వాళ్ళు వృషభ రాశి వాళ్ళని అడగండి, నేను ఎవరి గురించి చూడలే, ఆ సినిమా కూడా నేను చూడలేదు కాబట్టి చూడాల్సిందే, కానీ సమయాభావంతో చూడలేదు. అలాంటి అద్భుతమైన సినిమాలు తీశారు కాబట్టి వాళ్ళకు మా ధన్యవాదాలు. ఇక అలాంటి అద్భుతమైనటువంటి విజయాలు కూడా ఈ వృషభ రాశి వారికి దక్కుతాయి. ఇక రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి మంచి అనుకూలత ఉంది. వ్యాపార రంగం అయితే నిస్సంశయంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తుంది. ఆర్థికంగా వ్యాపారవేత్తలు మంచి నిలదొక్కుంటారు. గత కొంతకాలంగా నష్టాల బాటలో ఉండి క్రోధీనామ సంవత్సరము, అంతకుముందు ఇలా సంవత్సరాలన్నీ కూడా మనల్ని ఆర్థికంగా ముంచివేసిన సంవత్సరాలు, కోవిడ్ లాంటి వాటి నుంచి బయటపడి ఈ సంవత్సరం వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి అవుట్ అండ్ అవుట్ అద్భుతమైనటువంటి రికవరీ అనేది వీళ్ళకు, వ్యాపారస్తులకు, అన్ని రంగాల వ్యాపారస్తులకు వృషభ రాశి వారికి ఉంటుంది. ఇక స్త్రీలకు చూసుకున్నట్టయితే ఒక మంచి అనుకూలత, కుటుంబంలో కానీ సమాజంలో కానీ గౌరవ మర్యాదలు పెరగడం వృషభ రాశి వారికి. మీరు అనుకున్నది తడువుగా మీకు సహకారం అందించే వాళ్ళు మీ చుట్టూ ఉంటారు. వారందరూ మీకు సహకరించి మిమ్మల్ని ముందడుగు వేస్తారు. అయితే కొంత వ్యాపకాలు కానీ కోరికలు కానీ కొంత అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి, పురుషులైనా స్త్రీలైనా. ఎందుకంటే విజయం తర్వాత ఒక మనిషి పతనాన్ని తానే తెచ్చుకుంటాడు కాబట్టి అలాంటి సిచ్యువేషన్లు కూడా కొన్ని ఎదురవుతాయి.
వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయండి, మంచి విజయాలు దక్కుతాయి. అలాగే వ్యవసాయ రంగాల వారికి చూసుకున్నట్టయితే వ్యవసాయం కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా మంచి పంట, ముఖ్యంగా ధాన్యాలు, వరి కానీ గోధుమ కానీ ఇలాంటి పంట పండించేవారు అద్భుతమైనటువంటి లాభాలు పొందుతారు. అలాగే అన్ని రంగాల వారికి ఇంకా పంచాంగ శ్రవణంలో వ్యాపార సంబంధం కాకుండా ఇలా వ్యక్తిగతంగా కాకుండా వ్యవసాయం గురించి సంపూర్ణంగా విశ్లేషణగా అందిస్తాను, అది కూడా చూడండి. వ్యవసాయదారులకైతే పంట బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి కూడా వీరు ఊహించని మార్పులు అయితే వస్తాయి. చేతి వృత్తుల వారికి అంటే మీరు చేతి వృత్తుల వారికి ఆదరణ తక్కువ ఉన్న రోజుల్లో ఇప్పుడు పురోగమిస్తుంది. అద్భుతమైనటువంటి మీ చేతి వృత్తులకు గుర్తింపు లభించే సమయంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిలో కూడా మీరు మీకు అనుకూలమైనటువంటి వ్యవస్థను, మీకు అనుకూలమైనటువంటి స్థితిని, విజయాన్ని పొందే అవకాశం ఈ సంవత్సరం మనకు సూచిస్తుంది. అన్ని రంగాలలో కూడా మీరు అనుకున్నదే తడువుగా విజయాలు సాధించే అవకాశం వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంది, ఎటువంటి సందేహము లేదు. కుటుంబపరమైన విషయాలలో కూడా మంచి శుభకార్యాలు చేస్తారు, ఎన్నో రకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో కొంత మీ యొక్క ఉనికిని చాటుకునే సమయంగా మనం చెప్పుకోవచ్చు. అన్ని రంగాల వారు కూడా తమ యొక్క ఉనికిని ఈ వృషభ రాశి వారు సమాజంలో పేరు ప్రతిష్టలను పొందే అవకాశం మనకు సూచిస్తుంది. ఫైనాన్స్ రంగాలకు వీరికి కూడా ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఇక స్థిరాస్తులు కొనొద్దా అనే ఆలోచన మీకుంటే మీకు స్థిరాస్తులు నిస్సందేహంగా ఇన్వెస్ట్మెంట్లు చేసి పెట్టండి. భూముల మీద కానీ లేదంటే ఇళ్ల మీద కానీ అలా వ్యాపారాల్లో కానీ పెట్టుబడులు పెట్టండి. మంచి లాభాలైతే వచ్చే అవకాశం మనకు అది ఎక్కువగా సూచిస్తుంది, దానిలో ఎటువంటి సందేహము లేదు. ఎంతో ధనార్జన చేసే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. అలాగే కార్లు కొనుక్కోవాలి అనుకుంటే కూడా ఈ సంవత్సరం వాహన వినియోగం కూడా మీ నుంచి ఎక్కువగా ఉంటుంది. వాహనాల కొనుగోలు కూడా అధికంగానే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వివాహం కావాలి అనుకుని ప్రయత్నం చేస్తున్నవారు, ఇంకా వివాహం కాలేదు అనుకుంటే ప్రస్తుతం అయితే వివాహానికి మంచి సమయం. ఈ సంవత్సరం తప్పకుండా వివాహం అవుతుంది, గట్టిగా ప్రయత్నం చేయండి. వివాహానికి వృషభ రాశి వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. సంతాన ప్రాప్తి కోరుకునే వారు కూడా ఈ సంవత్సరం మంచి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అయితే చాలా అద్భుతంగా ఉంది. అన్ని రంగాల వారికి కూడా మంచి విజయాలు, అద్భుతమైనటువంటి పురోభివృద్ధి ఇవన్నీ సూచిస్తున్నాయి. ఇక వీళ్ళు చేయాల్సిన చిన్న పని ఏంటి అంటే పరిష్కారాల గురించి మనం చూద్దాం. వృషభ రాశి వారికి రాహుకేతువులు కూడా అనుకూలంగానే ఉన్నాయి, అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. తాత్కాలిక గ్రహాలు మాస ఫలాల్లో కానీ వార ఫలాల్లో చెప్తాను, వాటి పరిష్కారాలు చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. మిగిలిన గ్రహాలు ఏమైనా అనుకూలంగా లేకున్నా ఆ ఇష్టదేవత ఆరాధన వల్ల, ఆ దేవతా అనుగ్రహం వల్ల మీ సమస్యలు సులభంగా తొలగిపోతాయి. వీలైతే ఆంజనేయ స్వామికి సంబంధించి సుందరకాండ పారాయణం, శివుడికి సంబంధించి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, అలాగే రుద్రార్చన చేసుకుంటూ ఉండండి. దానివల్ల మంచి ఫలితము. అలాగే చండీ హోమాలు అవి కూడా జరుగుతుంటాయి, వాటిలో పాల్గొనండి. ఎందుకంటే ఇవన్నీ కూడా విజయం సాధించేవాడికి ఇంకొద్దిగా బూస్ట్ వచ్చి అద్భుత విజయాలు సాధించడానికి ఉపయోగపడతాయి. అంటే మీకు దోషం ఉన్నప్పుడు పరిహారం చేసుకోవడం వేరు, మీరు ఆల్రెడీ విజయం బాటలో ఉన్నవారికి ఇంకా అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. కాబట్టి ఇవి ఇలాంటివి చేసుకోండి. మనం కూడా ప్రతి మాసం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తున్నాం, అది మీకు పెట్టడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి అమ్మవారి శ్రీచక్రార్చనతో పాటు చండీ హోమము, ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ప్రతి మాసము మాస శివరాత్రి అమావాస్య రోజుల్లో చేసే ప్రయత్నం చేస్తున్నాం, అది మీకు పెట్టడం జరుగుతుంది. దానిలో కూడా చూడండి. మీకు శ్రద్ధ ఉన్నవాళ్ళు మీ వ్యక్తిగతంగా గోత్రనామాలతో చేయించుకోవచ్చు, అది కూడా మీరు గమనించండి. ఇది మనకు విశ్వావసనామ సంవత్సరంలో వృషభ రాశి యొక్క ఫలితాలు. శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో మనం రాశుల ఫలితాలు చూస్తున్నాం కదా. మరి ఈ ఛానల్ చూసేవాళ్ళు మన వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.